హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో వచ్చే మ్యాంగోస్ చూస్తాం కదా, సి విటమిన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఇది పప్పులో వేసుకుంటారు, కందిపప్పులోని. అలాగే శనగపప్పులో కూడా మనం ఈ మ్యాంగోస్ వేసుకొని తురుము వేసుకొని శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఓన్లీ మ్యాంగోస్ ప్లస్ మళ్ళీ కొబ్బరి తురుము, మ్యాంగో తురుము కలిపి పచ్చడి చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సి విటమిన్ ఎక్కువగా వస్తుంది. చింతపండు పులుపు వేయకుండా ఇలా మ్యాంగో సీజన్లో మనం ఈ మ్యాంగోస్ని చేసుకోవచ్చు. అలాగే రొయ్యలు, మ్యాంగో, కొంతమంది చిన్న చేపలు పులుసు పెట్టుకుంటారు మ్యాంగోస్ వేసి, చాలా బాగుంటుంది. అలాగే స్వీట్లలో కూడా మ్యాంగోని ఉపయోగిస్తారు. పప్పులతో పాటు మ్యాంగోని కలిపి తీసుకుంటే సి విటమిన్, హై ప్రోటీన్ పప్పులోని చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనకి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. కొంచెం ఉప్పు పెట్టి ఊరబెట్టుకొని రోజు ఒక పీస్ తిన్నా మనకి వడదెబ్బ రాకుండా ఉంటుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడే చెట్టు నేను తెచ్చుకున్నాను. వీక్లో 2 times 3 times మ్యాంగోస్ని వాడచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెట్టు దగ్గరికి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకున్నాము కొన్ని. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మీరందరూ చక్కగానే ఉగాది పండగకి పప్పులో వేసుకుంటారు చాలామంది. అలాగే ఉగాది పచ్చడి కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇది మ్యాంగో పులుసు కూడా పెట్టుకోవచ్చు. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యల్లో కూడా ఈ మ్యాంగోని కలిపి తీసుకుంటారు. సమ్మర్లో వచ్చే స్పెషల్ వెజిటేబుల్ ఉంటుంది. అలాగే తురుము పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. జీడామకాయని అప్పటికప్పుడు మనం ఆవకాయని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చే కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి, అవి రుచిగానే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం మామిడి తోటకు వచ్చాము.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వన్స్ అగైన్ యూట్యూబ్ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.